ప్రశాంతంగా జీవించడం ఎలా? హౌ టు లీడ్ పీస్ఫుల్ లైఫ్. యాక్చువల్గా ఇక్కడ మనం ప్రశాంతంగా జీవించాలి అంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగటివ్ థింకింగ్ ఉండకూడదు. ఆశావాద దృక్పథం అనేది మనకు ఉండాలి. ఆశావాద దృక్పథంలో మనం ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించగలుగుతాము, మనం సక్సెస్ అనేది వస్తుంది. తర్వాత గతాన్ని వదిలేయండి, లీవ్ ద పాస్ట్, థింక్ అబౌట్ ద ప్రజెంట్. ప్రస్తుతం గురించి ఆలోచించండి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం అవుతుంది కాబట్టి ప్రస్తుతంలో జీవించండి. తర్వాత మనము నిద్రపోయే ముందు ఫోన్లు చూడకూడదు. తర్వాత నిద్ర లేచిన తర్వాత కూడా ఫోన్ చూడకూడదు. ఎందుకంటే నిద్రపోయే ముందు ఫోన్ చూస్తే మనకు తెలియకుండా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. తర్వాత నిద్ర లేచిన తర్వాత మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మన ఫ్రెష్ మైండ్ అనేది పోతుంది. మనం ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నట్టయితే, మనం ఏదైతే గోల్ గురించి ట్రై చేస్తున్నట్టయితే ఆ వర్క్ మీద ఫోకస్ చేయలేకుండా పోతాం. తర్వాత ఈ మధ్య సోషల్ మీడియా బాగా వచ్చింది. సోషల్ మీడియా పైన కూడా మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం. తర్వాత టీవీ ఎక్కువ చూస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు డిస్ట్రాక్షన్సే, మన పని నుండి మనల్ని పక్కకు తీసుకెళ్తాయి. తర్వాత మొబైల్ ఫోన్లు కూడా చాలా ఎక్కువ టైం చూస్తున్నాం. ఓకే, ఈ ఫోన్లు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు, టీవీ ఎక్కువ యూజ్ చేయొద్దు, సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇవన్నీ మనం కనుక యూజ్ చేసినట్టయితే మనం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. తెలివి కల వాళ్ళు ఎక్కువ వీటిపైన టైం వేస్ట్ చేయరు. వాళ్ళకు టైము ఈ అన్నెసరీ వాటి మీద చేసేంతటువంటి సమయం కూడా ఇవన్నీ కూడా మనకు డిస్ట్రాక్షన్స్కి దారితీస్తాయి కాబట్టి వీటి మీద టైం వేస్ట్ చేయరు. తర్వాత మనం ప్రశాంతంగా జీవించాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమైందంటే మనకు బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మెంటల్ ఎక్సర్సైజ్ అయినటువంటి మెడిటేషన్ వల్ల మైండ్ అనేది పీస్ఫుల్గా కూల్గా ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం. టైర్డ్నెస్ అనేది, అలసట అనేది అస్సలే ఉండదు. దీంతో పాటుగా నిద్ర కూడా పర్ఫెక్ట్గా పోవాలి. లేదంటే నిద్ర సరిగా పోనట్టయితే 6 నుండి 8 గంటల వరకు మనకు నిద్ర ఉండాలి. లేదంటే మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగి ఆందోళన, స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా, బీపీ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. తర్వాత మన ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. తెలివిగా పరిష్కారం వైపు ఆలోచించాలి, సమస్య వైపు కాకుండా పరిష్కారం వైపు ఆలోచించుకోవాలి. మనకి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇలా ఎమోషన్స్ ఉన్నట్టయితే మనకి ఏం చేయాలంటే మన బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మైండ్ అనేది హీల్ అవుతుంది. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కంట్రోల్లో స్థితప్రజ్ఞతతోటి ఉండాలి. సిచ్యువేషన్ని బట్టి నిర్ణయం తీసుకొని ఆ సమస్యల నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ పైన మీరు కొంత టైంని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ డెవలప్మెంట్ గురించి ఆలోచించుకోవాలి కాబట్టి మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి కొంత టైంని మీరు కేటాయించాలి. ఐడియల్గా కూర్చొని మీ గురించి మీరు, మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి ఏం చెప్తుంది అనేది ఆలోచించుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. మీ గోల్ ఎలా రీచ్ కావాలనుకుంటున్నారు ప్లాన్ చేసుకోవాలి, స్ట్రాటజీ అప్లై చేయాలి, వ్యూహం అనేది అప్లై చేసుకోవాలి. ఆ విధంగా మనం మన గోల్ రీచ్ అయ్యి మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి. తర్వాత మన లైఫ్లో నో అనడం, కాదు అనడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో బిజీ వర్క్లో ఉంటాం, మనం మన గోల్ పైన ఫోకస్ చేసి ఉంటాం. ఎవరు వచ్చి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాకి వెళ్దామని, బయటికి వెళ్దామని, షాపింగ్కి వెళ్దామని, ఎక్కడికడికి వెళ్దామని మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం నో అని అనడం తెలుసుకోవాలి. సిచ్యువేషన్ తప్పదు అన్నప్పుడు ఓకే అనడం తెలుసుకోవాలి. తర్వాత మన ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. ఎక్కడ కూడా దిగజారిపోవద్దు. ఈ విధంగా మనం ప్రశాంతంగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. మన వర్క్ పైన డైలీ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనం అందులో పర్ఫెక్ట్గా తయారవుతాం. అందులో మన వర్క్లో మనం మాస్టర్ కావాలి. అప్పుడు ఎలాంటి టెన్షన్స్ కూడా ఉండవు. హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. తర్వాత ఎవరైనా అడగందే వాళ్ళకి సలహాలు ఇవ్వకండి. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. మీకు ఏది అవసరమో అందులో మాత్రమే మాట్లాడండి. అనవసరమైన విషయాల్లో అనవసరమైన వాదనలు
అందరితో వాదించడం అలాంటివి చేయకండి. తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ ప్లాన్ని సీక్రెట్గా ఉంచండి. మీ ఐడియాస్ కానీ, మీ గోల్ని కానీ, మీ ప్లాన్స్ కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు డిస్కరేజ్ చేసి మిమ్మల్ని నిరాశకు గురి చేసి నువ్వేం చేయగలుగుతావు, ఆ పన్ను చేయలేవని మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి పేషియన్స్ అనేది ఉండాలి. సక్సెస్ కావాలి అంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి. వర్క్ పైన హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసినట్టయితే తర్వాత మనం స్మార్ట్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బియాండ్ ద సిచ్యువేషన్ మనం ఆలోచించాలి. ఆ సమస్య నుండి బయటికి వచ్చి దానికి సమాధానం, సొల్యూషన్ ఇవ్వాలో ఆలోచించుకోవాలి. తర్వాత మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం పేదరికంలో పుట్టచ్చు, లేదంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంగా బతకడమే తప్పు. పేదవాడిగా చనిపోవడం తప్పు. కాబట్టి నీ పేదరికాన్ని కానీ, నీ ప్రాబ్లమ్స్ని కానీ యాక్సెప్ట్ చేయి. తర్వాత లైఫ్లో అడ్జస్ట్ అవుతూ వెళ్తూ నువ్వు సక్సెస్కి రీచ్ కావాలి. తర్వాత నీ అలవాట్లు మార్చుకున్నట్టయితే నీ జీవితాన్ని కూడా నువ్వు మార్చుకోవచ్చు. మార్పు అనేది చేసినట్టయితే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఉన్న పనిలోనే ఉండే కంటే ఇంకా క్రియేటివ్గా ఏం చేయగలుగుతా, అందులో నుండి బయటకు వచ్చి మార్పుని, చేంజ్ని అంగీకరించినట్టయితే నువ్వు సక్సెస్ అవుతావు. తర్వాత నీకు ఎవరు ధైర్యం చెప్పరు, నీకు ఎవరు సహాయం చేయరు. నిన్ను నువ్వే నమ్ముకో. నీ నమ్మకమే నీ ధైర్యం, నీ బలం. ఎవరు రారు, ఏదో చేయరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తే మోసపోతావు తప్ప నీకు ఎలాంటి ప్రయోజనం జరగదు. తర్వాత నువ్వు కంఫర్ట్ జోన్లో నుండి, సుఖం నుండి బయటికి రావాలి. కష్టపడితేనే జీవితం బాగుంటుంది. ఓకేనా? ఇంకొకటి, సమయం అనేది చాలా విలువైనది. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయం అనేది పోతే సంపాదించుకోవడానికి రాదు. కాబట్టి మీ పనులన్నీ వితిన్ ద టైంలోనే కంప్లీట్ చేసుకోవాలి. మీ గోల్ని రీచ్ కావాలి. ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, విజువలైజేషన్, థింక్ చేయాలి. ఓకేనా? మన కాన్షియస్నెస్ ఏది చెప్తుందో అది ఫాలో కావాలి. ఇంకా మన లైఫ్లో ఏ సమస్యలు కూడా నో ప్రాబ్లమ్ ఈజ్ పర్మనెంట్. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు, అది కాలమే పరిష్కరిస్తుంది. మనము ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మన ఆలోచనలను ఆ సమస్య వైపు కాకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి. అప్పుడు ఆ సమస్యల నుండి బయటికి వస్తూ ఉంటాం. ఇంకొకటి, ఈ సొసైటీలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒకవేళ మన చుట్టూ కల్తీ మనుషులు ఉన్నట్టయితే నువ్వు ఒంటరిగా ఉండడం మేలు. ఓకే. నెక్స్ట్, నెగటివ్గా ఆలోచించే వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి. మన మైండ్ కూడా నెగటివ్గా థింక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా నీ అంతరాత్మను అడుగు, నీ మనస్సాక్షిని అడుగు, చెప్తుంది అది. నీ బలం ఏంటి, నీ ధైర్యం ఏంటి, నీ శక్తి ఏంటి అనేది నీకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి నీకు నచ్చినట్టుగా ఈ సమాజంలో బతుకు. ఏది చేసినా కూడా ఈ సమాజం ఏదో ఒకటి విమర్శ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? సో ఇంకా మనం మనుషులకు దూరంగా ఉండేటువంటి విషయాలు ఏంటి అంటే, ఎలాంటి వాళ్ళకు మనం దూరంగా ఉండాలి అంటే, మర్యాద ఇవ్వనటువంటి వాళ్లకు, తర్వాత మనల్ని కించపరిచి హేళనగా మాట్లాడేటువంటి వాళ్లకు, అబద్ధాలు మనతో చెప్పే వాళ్ళకి, నిన్ను పట్టించుకొని నీకు విలువ గౌరవం ఇవ్వని వాళ్ళకి నువ్వు చాలా దూరంగా ఉన్నట్టయితే నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు. యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ in happy mood. So thank you for watching this video. If you like it, please share and subscribe. Thank you, friends.